హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ దిస్ ఇస్ సాయిప్ర ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్తే. సో ఇప్పుడు మనకి రీసెంట్ గా జరుగుతున్నటువంటి మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ సర్కస్ లో చాలా డిఫరెంట్ గా రోజుకొక కొత్త పరిణామాలు చూస్తున్నాం మనం. సో ఇప్పుడు రీసెంట్ గా మనోజ్ వెళ్ళి మంచు విష్ణు పైన కేసు పెట్టడం అనేది జరిగింది. సో ఎందుకు అనేది కేసు పెట్టాడు? కేసు ఏంటంటే గత కొద్ది రోజులుగా మంచు విష్ణు, మనోజ్‌కు సంబంధించి కొన్ని వివాదాలు జరుగుతా ఉన్నాయి. అట్లాగే తన ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి గేట్లు కూడా బద్దలు కొట్టుకునేసి మనోజ్ లోపలికెళ్ళటము, తర్వాత వాళ్ళ ఫాదర్ రావటము, విష్ణు కలిసేసి మీద దాడి చేయడం ఇవన్నీ జరిగాయి. తర్వాత ఈ డిసెంబర్ 14వ తేదీ మనోజ్ వాళ్ళ తల్లికి సంబంధించిన బర్త్‌డే. ఆ బర్త్‌డేకి సంబంధించి మనోజ్ ఆ జల్పల్లో ఉన్న ఇంట్లో బర్త్‌డే చేసేటప్పుడు మా అన్న విష్ణు జనరేటర్లో చక్కెర పోసి కరెంట్ ఆఫ్ చేసేసి మమ్మల్ని హత్యాయత్నం చేసేదానికి ప్రయత్నం చేశాడు. మాకు ప్రాణ భయం ఉందని చెప్పేసి మరుసటి రోజు పహిడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఈరోజు మనోజ్ తల్లి మా వాడు చెప్పిందంత అబద్ధమండి, ఆ రోజు ఏం జరగలేదు, మంచు విష్ణునే కేక్ తీసుకొచ్చాడు, కేక్ కట్ చేసేసాడు, తన ఆ గదిలో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాడు, మంది మార్బలంతో ఏమీ రాలేదు, మా వాడు మనోజ్ చెప్పింది అబద్ధం అని చెప్పేసి సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ రాసి ఎందుకు రాసింది అనుకుంటామంటే, ఈ లెటర్ని తల్లి మనోజ్ ఒక బిడ్డ, విష్ణు ఒక బిడ్డ, విష్ణు మీద కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్. ఇప్పుడు ఆ గ్రౌండ్స్ కింద ఇతని మీద కేసు నమోదు చేస్తే గనక అటెంప్ట్ మర్డర్ కింద జైలుకి వెళ్లాల్సి ఉంటుంది విష్ణు. ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య ఈ ఫైటింగ్ తో ఆ తల్లి అటు చెప్పలేక ఇటు చెప్పలేక విష్ణుని రక్షించుకోవాలి జైలుకి వెళ్లకుండా. అందుకు సిఐ గారికి ఏం చేసిందంటే ఒక లెటర్ రాసి, నేను అక్కడ సాక్షిగా ఉన్నానండి, మనోజ్ వాళ్ళ అమ్మను నేను, మా వాడు చెప్పేదంతా అబద్ధము అని చెప్పేసి, ఆమె నిజం చెప్పిందో బిడ్డ కోసం అబద్ధం చెప్పిందో తెలియదు కానీ ఆ కేసు కట్టద్దని చెప్పడానికే ఆమె లెటర్ రాసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆవేశాలకు పోయి పోటీకి పోయి ఈగోకెళ్ళి కేసులు పెట్టుకొని. కానీ పోలీసులు దీనిపైన ఎంక్వైరీ చేయలేదా? ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి. ఎంక్వైరీ ఎలా ఉంటుందంటే, ఇది డీజిల్ జనరేటర్ ఉంది, చక్కెర ఉంది, అది విష్ణునే పోసాడా, ఎవరన్నా పోసారా, లేకపోతే మనోజే పోసుకున్నాడో తెలియదు కదా. మనకు సీసీటీవీ కవరేజ్ ఉంటుంది కదా. సీసీటీవీ కవరేజ్ ఉన్నా కూడా అది వాంటెడ్ గా చేశారా, లేకపోతే యాక్సిడెంటల్ గా ఏమైనా పనోడు తెలియక అక్కడ ఏమైనా చక్కెర డబ్బా పెట్టాడా, చక్కెర పొట్లం ఏమైనా పెట్టాడా, ఇంట్లోకి తీసుకెళ్తూ ఎన్నెన్నో వ్యవహారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నిజంగానే అతను పర్సనాలిటీ వస్తే అక్కడ కనిపిస్తాడు కదా ఆ కార్ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు తల్లి అదే చెప్తుంది. తల్లి కూడా ఆ బిల్డింగ్ లో ఉండింది కాబట్టి తల్లి ఏం చెప్తుంది, ఏం జరగలేదు అని చెప్తుంది. అట్లా లెటర్ రాసింది. అది ఆ వాస్తవాలు, అది నిజమా అబద్ధమా ఏదన్నా కూడా ఒక తల్లి ఆరాట పడుతుంది. అక్కడ ఒక బిడ్డను రక్షించుకోవాలి, వీళ్ళ మధ్య పోటీ, కేసులు పెట్టుకొని జైలు పాలైతే అవమానము. ఇప్పటికే మోహన్ బాబు గారు వచ్చేసి ఆయన మీద ఆ TV9 రిపోర్టర్ను కొట్టిన ఇష్యూ ఉంది. దాని మీద ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన్ని కూడా గన్స్ అండ్ రివాల్వర్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ఆయన డబుల్ బ్యారెల్ గన్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన ఏదో ఒక రోజు, ఆయన కొద్ది రోజులు సమయం ఉంది, 24వ తేదీ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క ఈ మళ్ళీ పెద్ద బిడ్డ మీద కేసు పెట్టాడు మనోజ్. ఇతను ఆ కేసు రిజిస్టర్ చేస్తే ఇతన్ని కూడా మస్ట్గా అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సిన పరిస్థితి. కానీ ఇవన్నీ జరుగుతుంటే ఈ మోహన్ బాబు గారు బయటికి రావడం లేదు. ఏం చేస్తారు వీళ్ళు అన్నదమ్ములు ఈ విధంగా కొట్లాడుకొని? అసలు ఈ మంచు కుటుంబంలో ఇలా జరుగుతుందంటే కనుక అసలు ఏం జరుగుతుందని ఎవరికి అర్థం కావడం స్టేట్ లో. ఎందుకు ఈ వయసులో మోహన్ బాబుకు ఏంటి ఆ కుటుంబంలో ఈ పరిస్థితి? ఒక కొడుకేమో ఒక రకంగా కొట్టుకొని రోడ్ల మీద పడి, మీడియాలో పడి, పరువు పోగొట్టుకొని, భ్రష్టు బట్టి, పోనీ ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా చేద్దారు అనుకున్నా కూడా ఎవరికి ముందుకు వచ్చే సినీ ఫీల్డ్ లో కూడా ఎవరికి ముందుకు రాలా. మీ అంచనాల ప్రకారం నిజంగానే వీళ్ళ ఆస్తి కోసమే గొడవ పడుతున్నారా, లేకపోతే వేరే ఏదైనా ఉందా? ఇది ఏది కూడా గొడవ. మనోజ్ ఏమంటాడు, ఆత్మాభిమానం అంటాడు.
వీళ్ళు ఏమంటారు, వాళ్ళ భార్య వచ్చినప్పటి నుంచి, మనోజ్ భార్య వచ్చినప్పటి నుంచే మా ఇంట్లో ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. అంటే అది ఫైనాన్షియల్గా నా వాటాను, నీ వాటాను, నీ ఆస్తి నా ఆస్తి అన్నప్పుడు ఈ ఇష్యూస్ వస్తున్నాయేమో అనిపిస్తుంది. ఏది క్లియర్గా కూడా ఆయన మోహన్ బాబు గారు కూడా చెప్పలేదు. అసలు ఎందుకు జరుగుతుంది, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి కోసం ఇది జరుగుతుంది, ఇంత రప్చర్ జరగడానికి కారణం ఎవరు, ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది వీడు నలుగురు ఒక చోట కూర్చుంటే, పెద్ద మనుషులు ఉన్న కూర్చోబెడితే ఏం జరిగింది ఏంటి అనే క్లారిటీ వస్తుంది. ఎందుకు ఈ గొడవలోకి మంచు లక్ష్మి కూడా రావట్లేదు? ఆమెకి వీళ్ళకు మామూలే కాబట్టి వీళ్ళు గొడవలు చేసుకుంటుంటారు. ఎందుకంటే మంచు లక్ష్మి వేరింటి బిడ్డ, ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిపోయింది కానీ మంచు లక్ష్మి అంటున్నారు కానీ అది మామూలుగా మనం మంచు లక్ష్మి అని చాలా మంది ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు కొంతమంది. ఒకప్పట్లో భర్త ఇంటి పేరు పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అంత స్టైల్ మారిపోయింది. ఎవరు ఇష్టం వచ్చినట్టు అలా ఏదైతే బ్రాండ్ ఉంటుందో ఆ బ్రాండ్ ప్రకారం వెళ్తుంటారు. ఇప్పుడు భూమా వాళ్ళు ఉన్నారు, భూమా అంటారే తప్పితే మిగతా సర్నేమ్స్ వాడడం లేదు. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు, వాళ్ళ ఓన్ సర్నేమ్ మీదనే పోతుంటుంది. అక్కడ సబ్జెక్టుగా వేరే ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ కాను. ఎందుకంటే వీడిది తప్పు వీడిది రైటు, వీడిది చెప్పాలి కదా. అది చెప్తే కనుక ఈమె ఇద్దరికి జడ్డయింది, ఏమి చెప్పలేక ట్వీట్లు ఇస్తూ ఉంటుంది. మనోజ్కో విష్ణుకో ట్వీట్లు ఇస్తూ ఉంటుంది. కానీ ఏదైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలంతా కూడా మోహన్ బాబు ఫ్యామిలీలో ఏంటి ఇట్లా జరుగుతుందని చాలా మంది బాధపడుతున్నారు. దీనికి ఎప్పుడు పోలీస్ స్టాప్ పెడతారో, ఎంత వాళ్ళు ప్రశాంతంగా ఇప్పుడు ఆయన ఏజ్ కూడా 70 ఏళ్ళు వచ్చేసాయి మోహన్ బాబు గారికి. ఇంకా కొంచెం రిలాక్స్ కావాల్సిన ఏజ్ ఆయన. ఈ ఏజ్లో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి చివరి దశలో మానసికంగా కుంగిపోయి ఆవేశంలో, ఆయన తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయం కదా. చిన్న విషయం అంటే వీళ్ళు ఇద్దరు సఖ్యతగా మనం చేయలేనప్పుడు దాన్ని ఎవరు ఏం చేయలేరు. కొద్ది రోజులు ఇది భరించాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీలో కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా ఇండస్ట్రీలో కొన్ని పంచాయతీలు ఏదైనా ఈయన చేసేవాడు, ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈయనింటి పంచాయతీని ఎంచడానికి ఎవరు లేరు. ఏం జరిగింది అని కనీసం కూర్చొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడటానికి అది చాలా బాధాకరం. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగితే కనుక మోహన్ బాబు గారి ఈ అరెస్టులు, కేసులు, వ్యవహారాలు అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఎవరి కోసం, దేనికోసం ఈ ఫైటింగ్ జరుగుతోంది, ఈ రచ్చ జరుగుతుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఇంకో రోజు వేచి చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.